తాను చూస్తున్న శాఖలకే వన్నెతేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకన్ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు కమిషనర్స్ కలిసి ఏమని రిప్రజెంటేషన్ ఇచ్చారు, వారు ఏమన్నారు? మేము ఎమ్మెల్యేలు అందరం కూడా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం, అంతే. సమస్యలు ఏంటంటే అసలు ఎక్కడ కూడా పనులు జరుగుతలేదు. హైదరాబాద్ సిటీ మొత్తం అస్తవ్యస్తంగా తయారు చేశారు 13 నెలల్లో. ఈ 13 నెలల ఎక్కడ చూసినా మీరు చెత్త చెదారంతో నిండిపోయింది. ఏం డెవలప్మెంట్ లేదు. మీరు ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేస్తలేదు అని చెప్పి ప్రతిదీ ఒక్కొక్క ఐటెం రాసి రిప్రజెంటేషన్ అందరు ఎమ్మెల్యేలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ మధ్య అవిశ్వాస తీర్మానం అనేది బాగా వార్తల్లోకి వస్తుంది. నిజంగా పెడితే నెగ్గే అవకాశం ఉందంటారా? దానికి 100 టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, నెగ్గాలా లేదా అనేది. ఇప్పుడైతే మేము అనుకోలేదు. 25 నాడు మేము మీటింగ్ పెట్టుకుంటాం. కార్పొరేట్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు కూర్చుని అప్పుడు డిసిషన్ తీసుకుంటాం. దానికి రకరకాలుగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఇంతమంది అటెండెన్స్ ఉంటే ఇట్లా, ఇంతమంది ఉంటే ఇట్లా, అది టెక్నికల్గా ఇష్యూ ఉంది, అందుకని చెప్పలేము. మేయర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహార శైలి ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాక ఏ విధంగా ఉంది, సమస్యల పైన ఏ విధంగా స్పందిస్తుంది? ఆమె వెళ్ళింది అవినీతి గురించి, లేదా ఏం అవసరం అవినీతి చేస్తానికి వెళ్ళింది. ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తుంది. మీకు హైదరాబాద్ సిటీలో ఎవరిని వదిలిపెడతలేదు, హోటల్లో వదిలిపెడతలేదు, బిల్డర్లను వదిలిపెడతలేదు, ఎవ్వరిని కూడా వదిలిపెడతలేదు. మీరు కావాలంటే కెమెరా తీసుకుని బంజారాహిల్స్ డివిజన్ లో తిరగండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసిన, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేసిందా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒప్పుకోరు కదా, అవినీతి అంటే ఒప్పుకోరు. కాంగ్రెస్ అడిగేవాడు ఎవడున్నాడు? వాళ్ళ ఒప్పందం ఏంది? మేము వస్తాం, అవినీతి చేసుకుంటాం అంటేనే కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు వెళ్ళారు. అది మా పార్టీలో చేయనివ్వరు కదా కేసీఆర్ గారు, కేటీఆర్. మీ నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏంటి? మా నియోజకవర్గాల్లో లైట్లు, రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మీరు కావాలంటే కెమెరా పట్టుకుని చూడండి, ఏ చౌరస్తా మీద చూడండి, చెత్తా చెదారమే ఉంది. ఈ విధంగా అస్తవ్యస్తంగా తయారు చేశారు. మేమన్నా చిన్న చిన్న చేయండి, రోడ్లు వేయండి. అసలు కరెంట్ లైట్లు ఎక్కడ, స్ట్రీట్ లైట్లు మాకు ఈ ముగ్గురు కార్పొరేటర్లు అడగండి, ఎక్కడ స్ట్రీట్ లైట్లు. కమిషనర్ అడిగితే లేవని చెప్తున్నాడు ఆయన కూడా. లేవు, ఏం చేస్తాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మారాక మీరు మాట్లాడారా మేయర్ తోని? ఇప్పుడు ఎలా ఉంది? మేము అసలు ఎప్పుడు మాట్లాడాలి? ఆమె ఆఫ్టర్ కార్పొరేటర్, ఆమెతో మేము మాట్లాడేది ఒక కార్పొరేటర్ ఆమె. అది కూడా ఇది మార్జిన్లో గెలిచింది. వార్డులు అంతా 700 గెలిచింది. ఆవిడతో మాకు పని. కేసీఆర్ గారు 2 సార్లు కార్పొరేట్ టికెట్ ఇచ్చారు, మేయర్ ఇచ్చిన తర్వాత విశ్వాసం లేకుండా వెళ్ళిపోయారు. తప్పు కదా. సో మొత్తం మీద ముఖ్యంగా ఈ రోజు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైనే ఇక్కడ కమిషనర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చాము. మేము కొన్ని రోజుల నుంచి దీనిపైన ఒకవైపు అంటున్నప్పటికీ వీళ్ళు మాత్రం సరిగా స్పందించడం లేదు. ముఖ్యంగా మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అనంతరం కాంగ్రెస్ లోకి వెళ్ళింది, పదవికి రాజీనామా చేయకుండా అలా వెళ్ళింది. ఇది ఏ విధంగా న్యాయపరంగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము అవిశ్వాస తీర్మానంపై మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యే గోపీనాథ్ అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెనపర్సన్ సతీష్ తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.